కదలక ఏం చేయగలను అనుకుంటున్నావు? ఈ ధరణి ఉండగా నీ ఆటలేమీ సాగవు పల్లవి. మర్యాదగా ఇల్లు వదిలి వెళ్ళిపో, లేదంటే ఏం చేస్తావ్? నేనే వెళ్ళిపోతానంటే అందరూ బతిమాలి మరి ఇంట్లో ఉండమనేలా ఎలా చేసుకున్నానో చూసావు కదా. నాతో అడుగు కూడా బయట పెట్టించలేవు. ఇంకా ఆటలంటావా? పెళ్ళైపోతుంది, సింపుల్ గా నా పని నేను చేసుకుపోదాం అనుకున్నా. కాలేదు కదా. ఇప్పుడు ఆట మొదలు పెడతాను. ఎవరితో ఎలా ఆడతానో, ఎట్నుంచెటు పావులు కదుపుతానో తెలియక పిచ్చెక్కిపోతావు. సత్యం, గంట మోగింది. ఇప్పుడే ఆట మొదలు కాబోతుంది. అలారం ఎవరు గిఫ్ట్ ఇచ్చినట్టున్నారులే. ఏంట్రా నాని అది? వారిని గీ ఫోటో కోసం అలారం పెట్టి మరీ గిఫ్ట్ బాక్స్ లో పెట్టిండ్రా? ఎవరు బుర్రలేనోళ్ళలా ఉన్నారే. అవును, విక్రమ్ కి స్వాతికి పెండ్లి చేయాలని గిప్పుడే అనుకున్నారు కదా. ముందే ఎవరికి ఎట్లా తెలిసింది? నిజమే, ముందే ఎవరో ఎలా ఊహించగలరు? ఊహించడేంద్రా, ముందే అంతా వాళ్ళకెరికే. అంతా ప్లాన్ ప్రకారమే చేసిండ్రని చెప్పినా కదా. నా మాట ఎవ్వరూ ఇన్లే. గిప్పుడేమంటావక్క? నా కోడలు ఆ మాయకురాలు ఏమీ తెల్వదు అన్నావు. ఇదంతా ఏంది? సామ్రాజ్యం, అసలు ఏం జరిగిందో కూడా తెలుసుకోకుండా ఊరికి ఆవేశపడ్డం, అనుమానించడం మాంతావా? నాని, అసలు గిఫ్ట్ ఇచ్చింది ఎవరు?
నాని, మామూలుగా గిఫ్ట్ ఇచ్చేవాళ్ళు వాళ్ళ పేరు రాస్తుంటారు కదా, ఒకసారి చూడు, దాని మీద ఏమైనా రాశారేమో. ఎవరి పేర్లు లేవు. మరి ఎవరు పంపించారో ఎలా తెలుస్తుందిరా? నాన్న, ఫోటో స్టూడియో ఫోన్ నంబరు పేరుంది నాన్న. మరింకే, ఆ ఫోటో వాళ్ళకి వాట్సాప్ చేసి ఎవరు చేయించారో కనుక్కో. ఒకసారి ఫోన్ ఇవ్వండి. హలో, ఏమండి, ఇప్పుడు మీకు వాట్సాప్లో ఒక ఫోటోని సెండ్ చేశాను. అది ఎవరు ప్రింట్ తీయించుకున్నారో చెప్తారా? ఏమో సార్, ఒక 4 రోజుల క్రితం వచ్చి ఆ ఫోటో చేయించమన్నారు. తర్వాత ఈ రోజే వచ్చి తీసుకెళ్లారు. వారం రోజుల క్రితమే ఎవరో ఈ ఫోటో రెడీ చేయించారంట. ఏంది గిప్పుడేమంటారు? గిప్పటికిప్పుడే పెండ్లి చేయాలనుకున్నట్లయితే వారం రోజుల క్రితం ఫోటో ఎట్లా చేయిస్తారు? పక్క ప్లాన్ మీదే మొత్తం జరిగింది. అసలు విక్రమ్ని పెండ్లి చేసుకోవాలన్న ప్లాన్ మీదే స్వాతి గీ ఇంట్లోకి వచ్చింది. ఎవరూ తెలుసుకోలేకపోయాం. వామ్మో వామ్మో వామ్మో, ఇంత నాటకం ఆడుద్దా? వాళ్ళ అక్కని కాదన్న గదా అని ఇంకో అక్కతో పెండ్లి చేసిద్దా? అమాయకురాలైన ఆడపిల్లకి, ఒక అనాథకి అన్యాయం చేసిద్దా? ఇది మామూలు ఆడది కాదు, తడిగుడ్డతో గొంతు కోసిద్ది. ఏందిరా గట్ల చూస్తున్నావు? ఇంకా సమజ్ కాలే? చూడు, తప్పుకి దొరికిపోయింది కాబట్టి ఎట్లా తలదించుకుందో, లేదంటే ఊరుకునేదా? గీట్లాంటి వాళ్ళని ఏం చేస్తావో నీ నిర్ణయానికే వదిలేస్తున్నా. బావగారు, ఇది నాటకం కాదు, మీకు అసలు తెలీదని చెప్పొద్దరని. నేను దేన్నైనా సహిస్తాను కానీ మోసాన్ని మాత్రం కాదు. బావగారు, ఒక్క నిమిషం బావగారు. ఒక్కసారి ఈ ఫోటోని పరిశీలనగా చూసి అప్పుడు వెళ్ళండి. ఇంకా ఏంది చూసేది? అత్తయ్య, ఒక్క నిమిషం ఓపిక పట్టండి. బావగారు, ఈ ఫోటోలో మీరు వేసుకున్న డ్రెస్ 2 రోజుల క్రితం ఈయన మీకు గిఫ్ట్ గా ఇచ్చారు. ఏం సారు, అదే కదా ఈ డ్రెస్సు? అవును. మరి 2 రోజుల క్రితం వేసుకున్న డ్రెస్ తో వారం రోజుల క్రితం ఎలా ఫోటో దిగారు? ఈ ఫోటోని ఎలా ప్రింట్ చేయించారు? అంటే ఈ పెళ్లి జరగడం ఇష్టం లేని ఎవరో మీ మనసు విరచడానికి చేసిన ప్రయత్నం ఇది. ఈ పెళ్లిష్టం లేని వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? ఏమో అత్తయ్య, ఎవరి మనసులో ఏముందో ఎవరికి తెలుసు?
నిజమే. అందుకే చెప్పుడు మాటలు వినకూడదు. నిజమేంటో తెలుసుకోకుండా ఆవేశపడకూడదు. సామ్రాజ్యం, ఇక నుంచైనా నిజ నిజాలు తెలుసుకోకుండా మనుషుల మీద పడిపోకు. దీనికి తెలివితేటలు ఎక్కువే ఉన్నాయి. దాన్ని మించి ఏదో ప్లాన్ చేస్తే గానీ వర్కౌట్ కాదు. చేస్తా. విక్రమ్, నువ్వు కూడా ఆవేశం తగ్గించుకోవాలిరా. స్వాతి మంచిదే కదా, తను నీతో ఎలా ఉంటుందనేదే ఆలోచించు. ఎవరి మాటలు పట్టించుకోవద్దు. ఇక నుంచైనా నువ్వు సంతోషంగా ఉండాలి. అర్థమవుతుందా? సరే, ఇక వెళ్ళండి. అమ్మ ధరణి, అక్కని తీసుకెళ్ళు. సామ్రాజ్యం, శోభనానికి ఏర్పాట్లు చేయి. ఒక్క క్షణం గుండెల్లో రాయి పడిందమ్మా. నువ్వు ఫోటో చూడకపోయుంటే పెళ్ళైనా పరాయిదాన్లాగా ఉండాల్సొచ్చేది దానికి. ఇదంతా దాని పనే కదా. ఇలా తయారైందేంటమ్మా? అసలు ఇంకా దాన్ని ఇంట్లో ఎందుకు ఉండనిచ్చారు? ఉండడం కోసమే ఈ నాటకం ఆడిందమ్మా. అది సామాన్యురాలు కాదు. ఇక నుంచి ఇంకా జాగ్రత్తగా ఉండాలమ్మా. అక్కని బావగారిని విడదీయడానికి ప్రతి క్షణం ప్రయత్నిస్తుంది. రెండు రోజుల క్రితం వేసుకున్న డ్రెస్తో వారం రోజుల క్రితం ఎలా ఫోటో దిగారు? ఎంత కష్టపడ్డాను, ఎన్ని ప్లాన్లు వేశాను, అన్ని తిప్పికొట్టింది. నా అక్కకి జరిగిన దానికి ప్రతీకారం తీసుకుందామంటే నా ఈగో మీద కొట్టింది. నన్ను చేతకందం చేసింది. నవ్ ఇట్ ఈస్ మోర్ పర్సనల్. పల్లవి, ఏం చేస్తున్నావమ్మా? ఏం లేదత్తయ్య. ఏందో నిన్ను చూస్తా అంటే గుండె తరుక్కుపోతాంది. పెండ్లయిద్దని ఎన్ని ఆశలు పెట్టుకున్నావు. ఆ పనికి మాలింది మొత్తం నాశనం చేసింది. అత్తయ్య, ఎందుకు అనవసరంగా తనని అనడం? ఎవరు చేశారో ఏమో. దానికి కాకపోతే ఇంకెవరికి అవసరం ఉంటుంది? ఎవరు నమ్మట్లే, కానీ గాదే చేసింది. పోనీలేండి అత్తయ్య, విక్రమ్ గారికి పెళ్ళైపోయింది కదా. అత్తయ్య మావయ్యలు హ్యాపీగా ఉన్నారు, అది చాలు. మరి నేను సంతోషంగా ఉండక్కర్లేదా? నువ్వు కోడలు అయ్యుంటే నాకు అనుకూలంగా ఉండేదానివి. ఇప్పుడు ఆ అక్క చెల్లెళ్ళు ఒక్కటైరు. ఆయన నేను వదులుతానా? వాళ్ళని ఎట్లా ఆడించాలో అట్లా ఆడిస్తా. నువ్వు మాత్రం ఏం కావాలన్నా గీ అత్తనడుగు. నీకు నేనున్నానమ్మా, సరేనా? అలాగే అత్తయ్య. నువ్వు నాకేం చేయక్కర్లేదు. నీకు ఆ ధరణి స్వాతిల మీద ఎవర్షన్ ఉంది కదా, అది చాలు అవసరమైన చోట ఆయుధంలా వాడుకోవడానికి. నా పెళ్లి జరగకుండా ఉండడం కోసం వాళ్ళ అక్కతో పెళ్లి చేసింది కదా, వాళ్ళిద్దరినీ విడదీస్తాను. కానీ అప్పుడే శోభనం అరేంజ్ చేస్తున్నారు కదా. ఈ రోజే పెళ్లి, అప్పుడే శోభనం ఏంటి? ముందు అది జరగకుండా చూడాలి. ఒక్కటైతే విడదీయడం కష్టం.
డిస్టర్బ్ చేశానా? లేదు, నేనే వచ్చి నీతో మాట్లాడదాం అనుకున్నాను. తెలుసు మీరేం మాట్లాడాలనుకుంటున్నారో, మాట్లాడలేక ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలిసే వచ్చాను. మీరేం కావాలని చేసింది కాదు కదా, పైగా మీకు తెలియకుండానే అంతా జరిగిపోయింది. మీరేం చేస్తారు? తెలిసి జరిగినా తెలియక జరిగినా పొరపాట్లో నేను భాగమే కదా. ఏదైనా జరుగుతుందని కలలు కన్ని జరగకపోతే బాధగానే ఉంటుంది. అదే మనసుకి సంబంధించిందైతే నరకంగా ఉంటుంది. అంటే నేనేదో బాధపడుతున్నానని చెప్పడం కాదు. మీకు అలా ఉంటే దయచేసి అందులోంచి బయటకొచ్చేయండి. అలాగని పూర్తిగా మర్చిపోవడం కూడా సాధ్యం కాదు. ఎందుకంటే ఒకరితో పెళ్లి నిశ్చయమయ్యాక ఆలోచనలన్నీ వాళ్ళతోనే నిండిపోతాయి. మనసు చాలా దూరం వెళ్ళిపోతుంది. పరిస్థితులు మారినంత ఈజీగా మనసు మార్చుకోవడం కుదరదు కదా, అదే బాధ. అలాగని జరిగింది మార్చడం కూడా మన చేతుల్లో ఉండదు. ఏంటో ఏదో మాట్లాడాలని వచ్చి ఏదేదో మాట్లాడుతున్నాను. ఎంత మనసుకి నచ్చ చెప్పుదామనుకున్నా ఏదో వెలితిగానే ఉంది. సర్లేండి, ఇవన్నీ కాదు, జరిగినవన్నీ మనసులో పెట్టుకుని స్వాతికి మాత్రం అన్యాయం చేయొద్దు. జరిగిన పొరపాటుకి అమాయకురాలు తనెందుకు బలి కావాలి? ఇద్దరూ సంతోషంగా ఉండాలి. ఆల్ ది బెస్ట్. అది ఈ విషయం మాట్లాడొచ్చో లేదో తెలీదు, కానీ మీ సంతోషం కోరుకునేదాని కదా, తప్పక మాట్లాడుతున్నాను. పర్వాలేదు, చెప్పు. అంటే ఈరోజు శోభనం అంటున్నారు కదా, పాపం స్వాతి అప్పటికప్పుడే పెళ్ళని చెప్పి తాళి కట్టించేశారు. తనింకా ఆ షాక్లోనే ఉండుంటుంది. నేనంటే మిమ్మల్ని ఎప్పటినుంచో భర్తగా అనుకున్నాను కాబట్టి వెంటనే శోభనం జరిగినా పర్వాలేదు. కానీ తనకి టైం కావాలి కదా, మీతో చనువు పెరగాలి, మీకు దగ్గర కావాలి. అప్పుడైతే బాగుంటుందని నా ఉద్దేశం. ఆలోచించండి. అమ్మా, ఏంటి నాన్నా? నీతో ఒక విషయం చెప్పాలమ్మా. ఏమైందిరా? మళ్ళీ ఏదైనా సమస్య? లేదమ్మా, అలాంటిదేమీ లేదు. ఏంటోరా, ఎవరైనా ఏదైనా మాట్లాడారంటే చాలు మళ్ళీ ఏ సమస్య వస్తుందోనని టెన్షన్ వచ్చేస్తుంది. సరే, ఏంటో చెప్పు. అదేనమ్మా, ఈ రాత్రికే శోభనం అంటున్నారు కదా. అవును, పంతులు గారు ఈరోజు ముహూర్తం ఉందన్నారు. ఇప్పుడేమైంది? అంటే ఈరోజే పెళ్లి జరిగింది కదమ్మా. స్వాతి అయితే ఈ మ్యారేజ్కే ప్రిపేర్ కాలేదు. అందుకని ఇప్పటికిప్పుడే ఇవేం కాకుండా కాస్త టైం ఇస్తే బాగుంటుందని. అవసరం లేదురా. ఇద్దరు మనుషులు ఒక్కటి కావడానికి దగ్గర కావడం ఒకటే దారి. దూరం ఎప్పుడు దూరాన్ని మిగిలిస్తుంది. శ్రావణి విషయంలో ఏం జరిగింది? ఇలాగే ముహూర్తాలు లేవని కొన్నాళ్ళు, సింగపూర్లో జరగాలని కొన్నాళ్ళు
ఇలా దూరంగా ఉండటం వల్లే ఈ ఇల్లు నాది, ఈ మనుషులు నావాళ్లు అన్న అభిప్రాయానికి రాకుండా పోయింది. అదే జరగాల్సిన టైంలో జరుగుంటే, పిల్లలు పుట్టుంటే కనీసం వాళ్ల కోసమైనా ఆలోచించి కుటుంబంతో ఉండేది. ఈరోజు ఈ ఇంటి పరిస్థితి వేరుగా ఉండేది. జరిగిన పొరపాటే మళ్ళీ జరగనివ్వద్దు నాన్న. అమ్మ మాట విని పెళ్లి చేసుకున్నావు కదా, ఇప్పుడు కూడా అమ్మ చెప్పినట్టే విను. అంతా మంచి జరుగుతుంది. వెళ్ళు. ఎంత చెప్పినా వినేట్టు లేరే. ఇంకా ఏం చెప్పాపలి?